అనుకున్నది సాధించగలుగుతారు. మీరు ధైర్యాన్ని ఎక్కడ చూపించాలో తెలియక రాంగ్ వేలో ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల మిమ్మల్ని మీరే పతనం చేసుకుంటున్నారు. ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కానీ ఆ ధైర్యం ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో, ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలియకపోతే విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాం. మన జీవితాన్ని మనమే సానబెట్టినటువంటి కత్తితో బలి చేసుకుంటాం. అందుకని ధైర్యాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకుంటూ మీ తెలివితేటల్ని ప్రదర్శించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించండి. ఎవరినైనా ఆపదలో నుంచి కాపాడాల్సి వచ్చినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించండి. ఎవరికైనా మంచి విషయాన్ని బోధించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించండి. నిజమైనటువంటి ప్రేమను వాళ్ళకి చెప్పడం కోసం ధైర్యాన్ని ప్రదర్శించండి. అంతేకాని అనవసరమైనటువంటి విషయాలలో ధైర్యాన్ని ప్రదర్శించి మీ జీవితాన్ని మీరే చేజేతులారా ఎప్పుడూ నాశనం చేసుకోకండి. జీవితం చాలా విలువైనది. వృధా చేసుకోవడం సులభమే, కానీ తిరిగి దానిని పొందాలన్నా, మళ్ళీ మంచి జీవితాన్ని పునరుద్ధరించుకోవాలన్నా చాలా